స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజించగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలులికే నీదు రూపం నేను కొలిచెదను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత వనచిన్నప్ప గారి మహోత్సవం మనం జరుపుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటిగా మీ అందరికీ వనచిన్నప్ప గారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన మధ్యలో మోన్సినర్ ఏరువ బాలశౌరి గారు మన మధ్యలో ఉండి మనకు దివ్యబలి పూజ సమర్పించడం మనకెంతో సంతోషకరం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గురువులు, కన్యాశ్రీలు, మరి బంధుమిత్రులందరికీ మన విచారణ తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని పలుకుదాం. వెల్కమ్ ఫాదర్స్, సిస్టర్స్ అండ్ బంధుమిత్రులందరికీ స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఈరోజు పునీత వనచిన్నప్ప గారి మహోత్సవాన్ని మన గ్రామ విచారణ పండుగగా జరుపుకుంటూ ఉన్నాము. వనచిన్నప్ప గారి జీవితము మనందరికీ తెలుసు. వారు కఠినమైనటువంటి నియమ నిబంధనలను ఆచరిస్తూ ఎంతో క్రమశిక్షణతో తాను అరణ్యములో ప్రవేశించి జీవితాంతము ఒక ఋషిగా జీవించినటువంటి మహనీయుడు. ఎన్నో విషమ పరీక్షలను ఎదుర్కొంటూ తన జీవితాన్ని క్రీస్తు ప్రభునికి అంకితం చేసినటువంటి వారు. అలాంటి మహనీయుని స్మరించుకోవడం, వారు మన పాలక పునీతులుగా ఈనాడు వారిని గౌరవించుకోవడం మన మహద్భాగ్యంగా మనము పరిగణిస్తూ వారి అడుగుజాడలలో నడవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది అంత సులభమైనటువంటి విషయం కాదు. కఠోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే తప్ప వారిని మనము అనుసరించలేము. దానికి దేవుని సంకల్పం కావాలి, దేవుని శక్తి, దేవుని అనుగ్రహం కావాలి. వాటిని పునీత వనచిన్నప్ప గారి ద్వారా మనకు దయచేయమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తూ, మనము కూడా నిజమైనటువంటి క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి లక్షణాలను పుణికిపుచ్చుకొని ఆ మహనీయుని వలె ఒకనాడు ఆ దేవుణ్ణి చేరుకునే అదృష్టాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ, మనం చేసినటువంటి తప్పిదాలకై ఆ దేవదేవుని
క్షమాపణను కోరుకుందాం. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైనావు సర్వేశ్వరా, దివినేలే పరలోక మహారాజా.
ప్రేమకుడవైనావు సర్వేశ్వర దివినేలే పరలోక మహారాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము నీకే మహిమ 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 నీకే ఘనత 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 జనదైక పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనదైక పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మన్నించే పిత పుత్రుడా లోక పాపములు మన్నించే పిత పుత్రుడా మాపై దయ చూపుమయా మా మనవాలించుమయా మాపై దయ చూపుమయా మా మనవాలించుమయా లోక పాపములను పరిహరించు ప్రభువా నీకే మహిమ 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 నీకే ఘనత 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 పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా మాపై దయ చూపుమయ సర్వేశ్వర పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా మాపై దయ చూపుమయ సర్వేశ్వర ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మహిమల ఆత్మత నిరత ఉండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పునీతుల యందు మాకు గొప్ప ఆదర్శమును ప్రసాదించి మా బలహీనతల నుండి మమ్ము కాపాడుచున్నావు. అటులనే మమ్ము రక్షణ మార్గమునకు చేర్చుము. పునీత వనచిన్నప్ప స్వర్గమందు పుట్టిన ఈ రోజును గౌరవప్రదముగా కొనియాడు మేము అతని ఆదర్శమును అనుసరించి నీ వద్దకు చేరుకొందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 14వ వచనం వరకు. తూర్పు దిక్కు నుండి సజీవ దైవము యొక్క ముద్రతో మరి ఒక దేవదూత వచ్చుట చూచితిని. భూమిని సముద్రమును నాశనము చేయుటకు దేవునిచే అధికారము నొసగబడిన 4 దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను. మా దేవుని సేవకుల నుదిటిపై ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనమునర్పుకుడు అని ఆ దేవదూత వారితో పలికెను. తమ నొసళ్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య
నాకు ఎరిగింపబడెను. వారు ఇజ్రాయేలు నందలి అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన 144,000 మంది మాత్రమే. తదనంతరము నేను అటు చూడగా అటు ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకును గొర్రెపిల్లకును ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. సింహాసనాసీనుడగు మా దేవుని వలనను మా ఈ గొర్రెపిల్ల వలనను మాకు రక్షణ లభించుచున్నది, స్తోత్రము అని వారు బిగ్గరగా పలికిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలుచుండిరి. అంతటా వారు సింహాసనమునకును ఎదురుగా సాష్టాంగపడి, ఆమేన్, మన దేవునకు సదా స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తియు కలుగునుగాక, ఆమేన్ అని వారు పలుకుచు దేవుని ఆరాధించిరి. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎట నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనగా మొనర్చుకొని వానిని తెల్లనిగా చేసుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో తీయని పిలుపయ్యా నీ స్వరం. ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో తీయని పిలుపయ్యా నీ స్వరం. ఎంతో హాయి అనుభూతి నీ స్వరం, ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం. ఎంతో హాయి అనుభూతి నీ స్వరం, ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం. జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిణి ప్రేమతో క్షమించిన స్వరము. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిణి ప్రేమతో క్షమించిన స్వరము. యాయీరు కుమార్తెకు ప్రాణం పోసిన నీ స్వరము, యాయీరు కుమార్తెకు ప్రాణం పోసిన నీ స్వరము. పుట్టి గ్రుడ్డి భర్తీమైని స్వస్థపరిచినది నీ స్వరము, పుట్టి గ్రుడ్డి భర్తీమైని స్వస్థపరిచినది నీ స్వరము. జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. జీవము గల దేవా నీ స్వరమును వినిపించు,
పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించునో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలము అని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. క్రీస్తు యందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును.
మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ విధముగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కనవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారూపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది క్రీస్తు ప్రభువు శుభవార్త. క్రీస్తువా స్తుతి కలుగునుగాక. పునీత వనచిన్నప్ప గారి మహోత్సవాన్ని మనకు పాలక పునీతుని పండుగగా జరుపుకుంటున్నాము. పునీత వనచిన్నప్ప గారినే పౌలు ఋషిగా అని మనం సంబోధిస్తాం. తొలి క్రైస్తవ ఋషి, మతసాక్షి. క్రీస్తు శకం 229 సంవత్సరములో వీరు జన్మించారు. 342 సంవత్సరం వరకు. ఈరోజు శ్రీసభ పునీత పౌలు పరివర్తన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఇక్కడ మన విచారణలో మనం పునీత వనచిన్నప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ రెండు పునీత పౌలు, వనచిన్నప్ప వారిద్దరి పేర్లు ఒకటే, కానీ పండుగలు వేరు. ఈరోజు మన విచారణ పాలక పునీతుడైనటువంటి వనచిన్నప్ప గారిని మనము పండుగగా జరుపుకుంటున్నాము. శ్రీసభలో పునీత పౌలు పరివర్తన మహోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. వనచిన్నప్ప గారిని మనము వన పౌలు గారు అని కూడా పిలవడం ఒక సాంప్రదాయం. వీరి గురించి చాలాసార్లు ప్రసంగాలలో మనం విని ఉంటాం. కానీ మహనీయుల జీవితాలు ఆదర్శప్రాయమే కాదు, ఆచరణీయం కూడా. ఇలాంటి మహనీయుల జీవితాలని, పునీతుల గాథలను, పునీతుల జీవితాలను మనం విన్నప్పుడు మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. వారి జీవితము ప్రతిసారి మనం విన్నప్పుడల్లా కూడా అదొక స్ఫూర్తినిస్తుంది మనకి. వారిని ఆచరించాలి అన్నటువంటి ఒక భావన మనలో మొదలవుతూ ఉంది. కాబట్టి సంక్షిప్తంగా వీరి జీవిత చరిత్రను మరి ఒకసారి మనం ఆత్మావలోకనం చేసుకొని ఏ విధంగా వారిని మనం ఆచరించగలము, వారి జీవితాన్ని మన జీవితాలలో అనుసరించగలము అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చాలాసార్లు విన్నట్టు వీరి జీవితము, వీరు ఈజిప్టు దేశములో తెబస్సా అనే గ్రామములో 229వ సంవత్సరంలో పుట్టారు. వీరి యొక్క 15వ ఏటనే తల్లిదండ్రులు చనిపోయారు.
అందువలన అనాథగా మిగిలిపోయారు. ఆస్తి బాగా ఉంది, ఆ రోజుల్లో తల్లిదండ్రులు సంపాదించింది, ఉన్నత విద్యను కూడా అభ్యసించాడు. కానీ నిగర్వి, ఉత్తమ క్రైస్తవుడు. ఆ రోజుల్లో రోము సామ్రాజ్యము చాలా దేశాలలో విస్తరించింది. రోమా చక్రవర్తి ఆ రోజుల్లో డేసియస్, ఇతను క్రైస్తవ వ్యతిరేకి, క్రైస్తవులను హింసించేవాడు. గట్టి విశ్వాసులను, గురువులను చంపడం ఇతనికి ఆనవాయితీ. ఎవరైతే మతాన్ని ఆచరిస్తూ ఉన్నాడో ఆ మతాన్ని, క్రైస్తవ మతాన్ని విడవాలి అని, లేనిచో వాళ్ళని నేరస్తులుగా పరిగణించి నానా హింసలు వారికి ఇచ్చేవాడు. అందరూ చెల్లాచెదరైపోయారు. రహస్య ప్రదేశాలకు రహస్య క్రైస్తవులుగా జీవించారు. ఎందుకంటే ఆ హింసలను తప్పించుకోవాలని. క్రీస్తుని కానీ ఆయనపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడనాడకుండా ఎంతోమంది ఆత్మార్పణ చేశారు. ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళి జీవించారు రహస్యంగా. అట్టి కోవకు చెందినటువంటి వారు ఈ వనచిన్నప్ప గారు. భయంకరమైనటువంటి వేదహింసల నుండి తన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏ విధంగానైనా క్రీస్తు కొరకు, క్రీస్తు వేదం కోసం నేను జీవించాలి అని ఎక్కడో తెలియని మారుమూల ప్రాంతాలకు వెళ్ళాడు. కానీ క్రైస్తవ వ్యతిరేకి, కల్పిత దేవుళ్ళను కొలిచే వ్యక్తి ఈ పునీత చిన్నప్ప గారి భావమరిది. చిన్నప్ప గారు ఎక్కడ ఉన్నారు అని ఆ రాజుకు తెలియచేయడం, ఏ విధంగానైనా ఇతనిని బంధించాలి, ఇతనిని బందీగా రాజుకు అప్పగించాలన్నటువంటి వ్యతిరేక భావం తన భావమరిదికి ఉండేది. ఈ దాడికి తట్టుకోలేక కట్టుబట్టలతో ఎవరూ లేని నిర్జన అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. దౌర్జన్యకారులకు అందనంతటువంటి దూరములో అడవి మధ్య భాగంలోనికి ప్రవేశించాడు. ఇంకా ఎవరు రాలేనటువంటిది, ఎవరు చూడలేనటువంటి ప్రదేశం. దేవునిపై భారం వేసి తన ఆలన పాలన, విశ్వాస రక్షణే దేవుడు చూచుకుంటాడు అని సంపూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. వనములో ఏ క్రూర మృగాల నుండి కానీ, సర్పాల నుండి కానీ, రాబందుల నుండి కానీ కీడు వీరికి వాటిల్లలేదు. అంత భయంకరమైనటువంటి అరణ్యంలో కూడా వారికి ఏ విధమైనటువంటి అపాయం జరగలేదు. క్రీస్తు ప్రభు కనబడని కంచె వారిని కాపాడింది. దగ్గరలో ఒక తాటి చెట్టు ఉండేది. ప్రతిరోజు ఒక పండును ఆ తాటి చెట్టు జార విడిచేది. ఆ చెట్టు కింద కూర్చొని ఆ తాటి పండును తిని పక్కనే ప్రవహిస్తూ ఉన్నటువంటి చక్కని సెలయేరు అక్కడికి వెళ్ళి దాహాన్ని తీర్చుకునేవాడు. ఈ విధంగా సంవత్సరాలు ఆ తాటి చెట్టు ఈయనకి భోజనంగా మారింది. ఆ 3 విత్తనాల తాటి పండ్లను త్రియేక దేవునికి సమర్పిస్తూ అది తింటూ త్రిత్వాన్ని స్తుతించేవాడు. ఆ ప్రక్కనే ప్రవహిస్తున్నటువంటి సెలయేటిలో నీటిని తాగేవాడు. ఇలా నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. తాటి చెట్టు మోడు బారిపోయింది, ఎండిపోయింది. పండ్లు కాయడం మానివేసింది. తన భక్తి చూసుకుంటుంది అని, తన భక్తి విశ్వాసాలే తన ఆకలిని తీరుస్తాయి అన్నటువంటి విశ్వాసముతో దీనతతో దేవునికి మొరపెట్టుకున్నాడు. ఇలా పగలంతా తపస్సు చేసి
సాయంకాలానికి ఆకలిగొన్నాడు. దేవుని చిత్తం కోసం ఒకసారి పైకి చూశాడు. వారు కూర్చున్న చెట్టుపై నల్లని కాకి కనిపించింది. దాని నోటిలో అర్ధ రొట్టె ఒకటి ఉంది. ఆ కాకి ఆ రొట్టెను వారి చేతిలో పడేలా జారవిడిచింది. దైవ ప్రసాదంగా రొట్టెను భుజించారు. ప్రతిరోజు ఆ కాకి అక్కడికి రావడం, ఆ రొట్టెను తన చేతిలో జారవిడవడం, ఈ విధంగా తన ఆకలిని తీర్చుకున్నాడు. అంటే దేవుని అద్భుతాలు, దేవుని మహత్తర కార్యాలు. మన విశ్వాసం ఎంత ఉంటే అంతగా అవి మనకు ప్రత్యక్షమవుతాయి. ఇక ఈ రాజ్య విషయానికి వస్తే, చక్రవర్తి ప్రజలను హింసించి ప్రజలను నానా బాధలు పెట్టినటువంటి ఈ చక్రవర్తి మరణించాడు. వేద హింసలు సద్దుమణిగాయి. వెంటనే ప్రజలు నివాసానికి వెళ్ళాలని వనచిన్నప్ప గారు భావించారు. కానీ ఇక్కడే దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన ఇచ్చే ఆహారాన్ని స్వీకరిస్తూ తపోదీక్ష ఆచరించాలని నిర్ణయించుకున్నాడు. ప్రార్థన, ప్రాయచిత్తముతో దేవునికి వ్యతిరేకంగా చేయబడు అవమానాలు, మానభంగాలు, హింసలకు పరిహారంగా తాను ధ్యాన తపోదీక్ష ఆ అరణ్యములో కొనసాగించాలని ఆశించారు. ఇలా వారికి 90 ఏండ్లు వచ్చే వరకు ఒక ఋషిగా అదే అరణ్యములో తన జీవితాన్ని సాగించారు. అందుకే వీరిని వనములోనే తన జీవితం మొత్తము గడిపారు కాబట్టి వనచిన్నప్ప అని అంటాం. వన పౌలు గారి గురించి దేవుడు ఈజిప్టు గనుడు ఆనాడు పుణ్య జీవితాన్ని జీవించే పునీత అంతోని గారికి తెలియచేశాడు. వెంటనే వారు 3 రోజులు వీరి కోసం అరణ్యంలో వెతికారు. ఏ విధంగానూ కనిపించలేకపోతే ఒక తోడేలు కనిపించింది వీరికి. ఆ తోడేలు ఏ విధంగా పోతూ, అది దాహం కొని ఉంది, నీటి కొరకు ఆ తోడేలు ఆ అరణ్యములో పోతూ ఉంది. ఈ పునీతుడైనటువంటి ఈజిప్టు గనుడు అంతోని గారు ఆ తోడేలిని అనుసరించాడు. అది దప్పిక తీర్చుకోవడానికి ఆ అడవిలో పోతూ ఉంది. ఆ తోడేలుని అనుసరిస్తూ అక్కడే చెట్టు దగ్గర వన పౌలు గారిని వీరు చూశారు. వారు కనిపించారు, దగ్గరికి వెళ్ళారు. తపోదీక్షతో ఉన్న వారు కళ్ళు తెరిచే వరకు అక్కడే ఉన్నారు. ఇతనికి కూడా ఆహారం ఆ నల్ల కాకే ఇచ్చింది. తెల్లవారుజామున వనచిన్నప్ప గారు అంతోని గారిలో, నేను కొద్దిసేపటిలో పరమపదాన్ని చేరుకోబోతున్నాను, మరణాన్ని స్వీకరించబోతూ ఉన్నాను. పునీత అథనాసియస్ ఈ ఈజిప్ట్ అంతోని గారికి ఇచ్చినటువంటి వస్త్రముతో తన మృత శరీరాన్ని చుట్టి భూస్థాపితం చేయాలి అని వీరు కోరారు. ఎవరు? వనచిన్నప్ప గారు. ఆ వస్త్రాన్ని తీసుకొని రావాలని వడివడిగా ఈ ఈజిప్టు అంతోని గారు పోతూ ఉన్నారు. అంతలో ఒక దృశ్యం, వనచిన్నప్ప గారి ఆత్మ తెల్లని వర్ణములో అమిత ప్రకాశంతో ఆకాశం వైపు వెడలిపోతూ ఉంది. ఈ దృశ్యాన్ని వీళ్ళు చూశారు. వెంటనే వెళ్ళి ఆ ప్రేతాన్ని ఆ బట్టలో చుట్టి 2 బలమైన సింహాలు ఒక గోతి తీసి ఆ గోతిలో వీరిని భూస్థాపితం చేశాయి. వీరు 113 సంవత్సరాలు జీవించారు. పౌలు అంటే పేరు చిన్న లేక వినయం అని అర్థం. వీరి జీవితం ఈనాటి సుశేష పఠనంతో మనం
అన్వయించి చూచుకుంటే చాలా చక్కగా సరిపోతూ ఉంది. ధనవంతుడు, విద్యావేత్త, ఎన్నో అవకాశాలు ఉన్నాయి సుఖంగా జీవించడానికి, కానీ అన్నీ త్యజించి ఒక ఋషిగా జీవించాడు. మనందరం పవిత్ర జీవితానికి పిలువబడ్డాం. ఈ లోకంలో మనము జీవించినంతకాలం పవిత్రంగా జీవించాలి. మనలో ఎంతమంది నిజంగా ఇలాంటి మహనీయుల వలె లేక ఎంతోమంది పునీతులు మన శ్రీ సభలో ఉన్నారు, వారి వలె పునీతులు కావాలి అన్నటువంటి ఆలోచన, అన్నటువంటి ఒక ఉద్దేశం, ఆ తపన మనలో ఎంతమందికి ఉంటుంది? పునీతుడా, మనం చాలాసార్లు వీడు పునీతుల్లాగా జీవిస్తున్నారు అంటుంటాం. అంటే మనం ఎందుకు జీవించకూడదు? పునీతులుగా మారాలి అంటే చాలా ఆధ్యాత్మిక బలం అవసరం అనుకుంటాము, అంత ఆత్మచింతన అవసరం అనుకుంటాము. అది నాకు లేదు కాబట్టి నేను పునీతుడిగా మారలేను అని కూడా చాలామంది అనుకుంటుంటారు. కొంతమంది పునీతులుగా జీవించడం అంటే కష్టాలు, హింసలు ఇవి భరించాలి, ఇది భరించేటటువంటి శక్తి నా దగ్గర లేదు అని అనుకుంటాం. మనం పునీతుల చరిత్రలను చూచినట్లయితే ఏ పునీతుడు, పునీతురాలు హింసలు, బాధలు అనుభవించకుండా పునీతులు కాలేదు. ప్రతి విషమ పరీక్షను ఎదుర్కొన్నారు, అవమానాలను ఎదుర్కొన్నారు, కొంతమంది రక్తాన్ని చిందించారు, వేద హింసలు పడ్డారు. వీటిని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు ప్రభు ధన్యులుగా జీవించాలి అంటే, పరిపూర్ణులుగా జీవించాలి అంటే కొన్ని సూచనలు, కొన్ని షరతులు విధిస్తూ ఉన్నారు. మళ్ళీ క్రీస్తు ప్రభు అభయం ఇస్తూ ఉన్నారు, ప్రమాణం చేస్తూ ఉన్నారు. దేవునిలో విశ్వాసం ఉంచిన వారికి పరలోకానందం లభిస్తుంది. అష్టభాగ్యాలు పర్వత ప్రసంగం అంటాం. అది పునీతులు కావాలి అంటే పవిత్ర జీవితం గురించి తెలియచేస్తుంది. అంటే క్రైస్తవ జీవిత సారాంశాన్ని ఈ అష్టభాగ్యాల్లో మనం చూస్తాం. ఆనాడు జీవించినటువంటి వారు వివిధ రకాలైనటువంటి ప్రజలు క్రీస్తు ప్రభు సమయంలో అందరికీ సమాధానం, సంతోషం, జీవిత పరిపూర్ణత, ఆ ఆత్మానందాన్ని కోరుకున్నారు. ఆ అభయాన్ని క్రీస్తు ప్రభు ఇస్తున్నారు. అది ఎవరికి? దీనులకు, వినమ్ర హృదయులకు, వేద హింసలు అనుభవించేటటువంటి వారికి, ధన్యులుగా జీవించేటటువంటి వారు ఈ నిజమైనటువంటి ఆత్మానందాన్ని పొందుతారు. మీరు బీదవారైతే బాధపడవద్దు, హింసలను అనుభవిస్తూ ఉన్నటువంటి వారైతే బాధపడవద్దు, అన్నీ దేవునికి సమర్పించండి. దేవుడు మిమ్ము తన రాజ్యానికి వారసులుగా చేస్తారు. మీరు ధన్యులు, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. అదే మనకిచ్చే శుభవార్త. హ్యాపీ 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 అని ఇంగ్లీష్లో అంటాము. ధన్యులు, ధన్యులు, ధన్యులు. దీనాత్ములు ధన్యులు. ఎవరు కూడా దీనతగా ఉండాలని కోరుకోరు. మనం ఈ ప్రాపంచికమైనటువంటి దృష్టితో చూస్తే హింసితులు ధన్యులు, వినమ్ర హృదయులు ధన్యులు, నీతి కోసము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇవన్నీ మనం కోరుకోము, కానీ ఇవే జీవించాలని క్రీస్తు ప్రభు అంటున్నారు. వీళ్ళే ధన్యులు అంటున్నారు. ఎందుకంటే మన ఈ లోకంలో మన జీవితం శాశ్వతం. శాశ్వతం కాదు, అశాశ్వతం. శాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే అశాశ్వతమైనటువంటి ఈ భూలోక నివాసములో మనము దేవుని కోసం హింసలు, బాధలు అనుభవించడానికి సిద్ధపడాలి. దేవుడు మాత్రమే మన ఆకలిని, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని తీర్చగలవాడు. క్రీస్తు ప్రభువు నిజమైనటువంటి ఆనందానికి దారి చూపిస్తున్నారు. బీదలు, దీనులు, ధర్మార్థము, హింసితులు, సమాధానపరులు,
హింసలు అనుభవించేటటువంటి వారు వీరే నిజమైనటువంటి సంతోషపరులు. ఈ రోజుల్లో మనము డబ్బు, పదవి ఇలాంటి వాటిని కోరుకున్నప్పుడు ఇది మనకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. క్రీస్తు ప్రభు హృదయ శుద్ధిని కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి జనరేషన్ అంటాం మనం, ప్రతి శతాబ్దములో పునీతులు శ్రీ సభలో తయారయ్యారు. మన ఈ రోజుల్లో మనం పునీత జాన్ పాల్ పాపు గారు, రెండో జాన్ పాల్ పాపు గారు, పునీత మదర్ తెరేజమ్మ, ఇంకా ఎంతోమంది పునీతులుగా పాపు గారు ప్రకటిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ పునీత జీవితం జీవిస్తూనే ఉన్నారు. ఈనాడు మనం కూడా ఎందుకు పునీతులం కాకూడదు అనేది మనం ఈనాడు ప్రశ్నించుకోవాలి. మనం కూడా పునీతులం కావాలి. దేవునికి అర్పితమైనటువంటి వారు పునీతులు మానవ మాత్రులు మాత్రమే. వనచిన్నప్ప గారు ఎవరు? మీలాగా నాలాగా పుట్టినటువంటి వాడు. మనం ఈ సందర్భంలో జీవిస్తున్నాము, వారు ఆ సందర్భంలో జీవించారు. పరిశుద్ధత్వాన నడిచేవారు నూతన సృష్టిగా మారుతారు అని పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖలో చెబుతూ ఉన్నారు. ఆత్మకు విధేయించి నడుస్తున్న వారి యందు ఆత్మ ఫలాలు అంటే ప్రేమ, శాంతి, ఓర్పు, కరుణ, మంచితనం ఇవన్నీ కూడా ఉంటాయి. పుణ్యాత్ముడు ప్రేమను పాటిస్తాడు, ప్రేమించుట నేర్చుకుంటారు. వారిలో కరుణ, వినయం, నిస్వార్థం, క్షమ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పునీతులు ఆకాశము నుండి ఇక్కడికి మనకి రాలేదు. దేవుని ప్రేమలో ఎదిగి ఆ సంపూర్ణత్వాన్ని సాధించారు. క్రీస్తు శ్రమలు, మరణానికి ఒక అర్థం ఉందని తెలుసుకున్నారు. ఈనాడు మనం కూడా పునీత వనచిన్నప్ప గారిని ఆదర్శంగా తీసుకుందాం. తిరుసభలో ఉన్నటువంటి ఎంతోమంది పునీతులను ఆదర్శంగా తీసుకుని వారి జీవిత ఆదర్శాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకనాడు పునీతులుగా మారడానికి ప్రయాసపడదాం. దయచేసి అందరూ నిల్చుండి విశ్వాసంగా చెప్పుదాము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మూలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుకుని అధికారంలో ఉన్నాయి. పాటలుబడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడిపక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సూచించిన పాపముల మన్నింపుని సూచించినాను. శరీరం యొక్క ఉత్థానం సూచించిన నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. లోకమునకు న్యాయాధిపతి అయిన ఓ దేవా, ప్రేమగల దేవుడు నిరంతరము మన పక్షాన ఉండి మనకు కావలసినటువంటి సర్వాన్ని సమకూరుస్తారు. ఆ ప్రేమమైనటువంటి దేవుణ్ణి ఈనాడు మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ మనలో ఉన్నటువంటి కోరికలు, మనకు కావలసినటువంటి అవసరాలను దయచేయమని భక్తిపూర్వకంగా ప్రార్థించుదాం. లోకమునకు న్యాయాధిపతి అయిన ఓ దేవా, ప్రపంచ నలుమూలలా వ్యాపించిన శ్రీ సభను, దానిని పాలించుచున్న మా పరిశుద్ధ పాపగారిని మీ చల్లని ప్రేమగల హస్తముతో దీవించండి. మా స్థానిక పీఠాధిపతులను, గురువులను, గురు విద్యార్థులను, మఠవాసులను మీ నీతి న్యాయములతో, ఆయుర ఆరోగ్యములతో కలకాలము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహోన్నతుడైన ఓ సర్వేశ్వర, పునీత పౌలు గారి మనసు మార్చి క్రీస్తు ప్రభునిలో గొప్ప ఐశ్వర్యం కనుగొనేలా మీరు సహాయపడినందులకు మీకు వందనములు సమర్పిస్తున్నాము. చిన్నప్పగారి వలె మేము కూడా ప్రభుని అనంత మహిమను గాంచి ప్రభుని ప్రేమలో నిత్యము మేము ఎదుగునట్లును విశ్వాసముతో స్థిరపడినట్లు దీవించమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ఓ ప్రభువా, మా జీవన ప్రయాణంలో, మా విశ్వాస జీవితంలో ఎదురుచూడని ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, తుఫానులు వచ్చినా మీరు చుక్కానిలా మాకు దారి చూపి వెలుగులో ప్రయాణించుటకు మీ దీవెనలు మాకు సమృద్ధిగా నివ్వండి. కన్నీటితో విత్తడివారు పాటలు పాడుచు పంట కోస్తున్నట్లుగా మా కన్నీటిని తుడిచివేసి ప్రమోదముతో సంతోషముతో ప్రభుని మందిరములో నాట్యమాడు బిడ్డలుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, అల్ప విశ్వాసులైన మేము పలుమార్లు చెడు తలంపులతో చెడు పనులు చేసి దేవుని ప్రేమాజ్ఞలను మీరి పాపపు బురదలో పడుచున్నాము. అట్టి బలహీన సమయాలలో మాకు మీ బలమును శక్తిని ప్రసాదించి మా పాపములను గుర్తెరిగి మారు మనసు పొంది మా పాపములను గురువు వద్ద ఒప్పుకొని మంచి పాప సంగీతనం చేసి మారిన మీ బిడ్డగా మమ్ము నిలిపి సదా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థత మూర్తి అయిన ప్రభువా, మీ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలవు అని కుష్ఠరోగి ప్రార్థించినంతనే మీరు వారిని సంపూర్తిగా స్వస్థపరిచారు. అటులనే మా క్రైస్తవ సంఘంలో మా ఇరుగు పొరుగు వారిలో ఉన్న ప్రతి రోగిని మీ అద్భుత హస్తంతో తాకి వారికి సంపూర్ణ ఆరోగ్యమును బలమును దయచేసి మీ ప్రేమ కనులతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన మనస్సులో ఉన్నటువంటి ప్రతి కోరికను, విన్నపాన్ని ఆ దేవదేవునికి సమర్పిస్తూ మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని అర్థిస్తూ భక్తిపూర్వకముగా మంగళవార్త జపముతో మన మనవులన్నిటినీ ఆ దేవునికి సమర్పించుదాం. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మా చిన్ని అర్పణ ఆదరించుమా మా పేద అర్పణ అందుకొనుమయా మా చిన్ని అర్పణ ఆదరించుమా మా పేద అర్పణ ఈ బలిలో అర్పింతుము మాదీన అర్పణ ఈ బలిలో అర్పింతుము మాదీన అర్పణ కైకొనుమా దేవా ఈ ప్రేమ అర్పణ అందుకొనుమయా మా చిన్ని అర్పణ ఆదరించుమా మా పేద అర్పణ
హృదయమే దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. అందుకొనుమయా మా చిన్ని అర్పణ. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరుని కానుక పరివర్తన జీవితం. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరుని కానుక పరివర్తన జీవితం. ఏమిచ్చు కానుక ఈ భూమి ఫలములే, ఏమిచ్చు కానుక ఈ భూమి ఫలములే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. అందుకొనుమయా మా చిన్ని అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరం నడురా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, పునీత వన చిన్నప్ప గారి ఉత్సవము నాడు మేము నీ ఘనమైన నామమునకు అర్పించు ఈ బలి అర్పణములు మా రక్షణకు దోహదపడునుగాక. నీ విశ్వాసులకు శాంతి సమైక్యములకు ఒసగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మాచేయ దళములందు సహాయపడుచున్నవి. కావున దూతల అధిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా,
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచనను నరవే. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకును పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన
నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత వనచిన్నప్ప గారితోనూ సకల పునీతులతోనూ పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలియన వారి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలిలోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంన యాత్ర చేయు మీ శ్రీసభను మా సేవకుడైన ఫ్రాంచిసు జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులందరినీ, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సమ్ముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమను అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా ఎదుట అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకు ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం ఈరోజు ఈ యొక్క మహోత్సవం ఘనంగా జరగడానికి మరి మన మధ్యలోకి విచ్చేసినటువంటి గురువులు మోన్సిన్యర్ ఏరువ బాలశౌరి గారికి మన విచారణ తరపున మరి చక్కగా వాక్యాన్ని బోధించి దివ్యబలి పూజ సమర్పించి మన కోసం ప్రార్థించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మన డీన్ ఫాదర్ శాంసన్ ఫాదర్ గారు, డీన్ ఫాదర్ తెలుసా? వెరీ గుడ్. ఫాదర్ గారు కూడా మనకు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఫాదర్ గారు కూడా చప్పట్లు కొట్టి వందనాలు సమర్పిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్ద పెద్ద ఫాదర్స్ అందరికి కూడా, వేదిక మీద ఉన్న ఫాదర్స్ అందరికి కూడా పేరు పేరున విచారణ తరపున వచ్చినందుకు మా సంతోషంలో భాగాన్ని పంచుకుంటున్నందుకు ముందుగానే మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మనము విచారణ తరపున వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్స్. ఇంకా ఎవరికైనా వందనాలు చెప్పాలంటే వచ్చే వారం చెప్తాను, ఎందుకంటే అందరు మనోళ్ళే కదా. ఇప్పుడు ఈ వారము పండుగ రోజు ఏమొద్దు, వచ్చే ఆదివారం అన్నీ చదివి అన్నీ క్లియర్గా మీకు వందనాలు సమర్పిస్తాను. కాబట్టి వచ్చే ఆదివారము కోయర్ వాళ్ళకి చెబుదాం ఇప్పుడు ఒకసారి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చూస్తూ ఉన్నారు ఇటు సైడు. వాళ్ళు చక్కగా మన కోయర్ వాళ్ళేనా? వాళ్ళు మన వాళ్ళేనా? కారా?
మన కోరు కాదన్నట్లు పాడారు వాళ్ళు, చక్కగా పాడారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఎంతగానో అందరూ సహకరించారు. ఒకేసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చే ఆదివారం పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఈరోజు కీబోర్డ్ వాయించేవారు కూడా ఇక్కడ చూస్తున్నారంట. మరి ఓకే, బ్రదర్ దేవదాస్ కూడా వందనాలు. ఆయన పిలవగానే వచ్చి మనకు పాటలు నేర్పించి చక్కగా నడిపించారు. మనము స్తుతి ఆరాధన చేయడానికి, దీవబలి పూజ చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి మరి బ్రదర్ గారు కూడా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం. ఈరోజు మన మధ్యలో దీవవాణి టీవీ వారు వచ్చి మనకు ఈ యొక్క దీవబలి పూజను రికార్డింగ్ చేసుకున్నారు. మరి వారికి కూడా యాజమాన్యానికి, మరి ఇక్కడ వచ్చినటువంటి వారికి కూడా అరవింద్ వారికి వందనాలు తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. మరి మోన్సినియర్ ఫాదర్ ఏరువ బాలశౌరి గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఫాదర్ గారిని మరి శాలువతో సన్మానించాలని నేను అనుకుంటున్నాను. ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే మరి విచారణ తరపున పెద్దవాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఫాదర్ గారిని సన్మానించవచ్చు. పెద్దవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. దయచేసి చివరి ప్రార్థనకై నిల్చుందాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత వనచిన్నప్ప సంస్మరణ సందర్భమున మేము నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అవి మా శరీరములను మనస్సులను పవిత్రమనర్చుట ద్వారా మాకు నీ దైవ స్వభావములో భాగము లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇక్కడ సమావేశమైన గురువులందరి తరపున మీ అందరికీ మరియు మన విచారణ గురువు ఫాదర్ ప్రభుదాస్ గారికి పండుగ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాము. విష్ యు ఆల్ ఏ హ్యాపీ ఫీస్ట్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువు మీతో ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నో ఏళ్ళుగా